హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీ యమ్మీగా మన పొటాటోతో అండి గ్రీన్ పొటాటో కర్రీ చేశాను. ఇదేంటంటే రైస్కి చపాతీకి చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా అదిరిపోయిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. బంగాళదుంప పచ్చికారం అనమాట. దానికోసం ఏంటంటే స్టవ్ ఆన్ చేశాను, బాండి పెట్టేసండి. బాండి కొంచెం హీట్ అయ్యాక మనము 2 టేబుల్ స్పూన్స్ అయితే ఇదిగోండి పల్లీలు వేస్తున్నాను. కొంచెం రోస్ట్ చేస్తున్నాను ఈ పల్లీలు, ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ అనమాట. కొంచెం అవి మంచిగా మనము పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. చాలా ఈజీగా కొంచెం తక్కువ స్పైస్తో అండి మంచిగా ఉండే మన గ్రీన్ పొటాటో కర్రీ చేసుకుంటున్నాము. ఇదిగోండి పల్లీలు కొంచెం వేగుతుండగానే మనము ఒక 2 ఇంచుల ఒక హాఫ్ ఇంచ్ అండి 2 పీసెస్ చేశాను చెక్క, ఒక 4 లవంగాయలు, ఒక 3 యాలకాయలు, అలాగే కసూరి మేతి అండి. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి, వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇదిగోండి ఒక 4 జీడిపప్పు పలుకులు అనమాట. అలాగే ఒక టేబుల్ స్పూన్ గసగసాలండి. ఇది మంచి టేస్ట్ వస్తుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇవి లేకుండా కూడా బాగా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. చూడండి ఇవన్నీ కూడా కొంచెం రోస్ట్ అయిన తర్వాత అండి, పచ్చివాసన పోయాక మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కూడా కొంచెం చల్లగా అయిన తర్వాత, చల్లగా అయ్యే వరకు వెయిట్ చేశాక మనం వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మాడితే బాగోదండి ఏ మసాలా అయినా, అంతే జస్ట్ ఒక 2-3 మినిట్స్. పల్లీలు అయితే ఫస్ట్ వేసుకున్నాం కదా, మిగిలిన కొంచెం అట్లా. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి, చల్లారే వరకు అయితే వెయిట్ చేద్దాం. ఇదిగోండి మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసానండి. ఫస్ట్ అయితే వీటిని మనము 2 పల్ప్స్ ఇచ్చుకోవాలన్నమాట. కొంచెం మెదిగిన తర్వాత దీనికి మనం కొత్తిమీర, పుదీనా, అలాగే పచ్చిమిర్చి యాడ్ చేయాలండి. ఎందుకంటే అన్నీ ఒకసారి వేసామంటే కనుక ఇవి మెదగవు అనమాట. సో వీటిని ముందు మనం మిక్సీ పట్టుకున్న తర్వాత మిగిలినవి కూడా మనం యాడ్ చేసేసుకొని అప్పుడు మనం మంచిగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ పేస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఇట్లా పౌడర్ వచ్చేసింది, చూసారు కదా. ఇప్పుడు దీనికి ఏంటంటే అండి మనము 1 ఇంచు అల్లం ముక్క అనమాట, పీల్ తీసిన అల్లం 1 ఇంచు వేసుకుంటున్నామండి. మీరు ఒకవేళ అల్లం వెల్లిపాయ సపరేట్గా లేదనుకుంటే కనుక అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటే అదైనా వేసేసుకోండి తర్వాత ప్రాసెస్లో, లేదంటే మిక్సీలో అనమాట. ఇదిగోండి ఎల్లిపాయలు కూడా ఇట్లా పీల్ తీసినవి దగ్గర దగ్గర ఒక 8-9 అట్లా వేసేస్తున్నాండి. ఇప్పుడు మళ్ళీ వీటిని ఒకసారి మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత మిగిలినవి యాడ్ చేసుకుందాం. ఇదిగోండి అల్లం వెల్లిపాయ అయిపోయిన తర్వాత ఇట్లా ఉంది. ఇప్పుడు ఇందులో ఏంటంటే అండి చక్కగా మనము మన స్పైసీకి ఎంతైతే పచ్చిమిర్చి కావాలో అట్లా అనమాట. ఇదిగోండి ఇవి చాలా ఘాటు ఉంటాయి, అందుకని నేను దగ్గర దగ్గరగా ఒక 8-9 వరకు వేసుకుంటున్నాను అండి. మీరు మీ ఘాటుకి సరిపోయిన పచ్చిమిర్చి ఘాటు చూసుకొని వేసుకోండి, మీకు స్పైస్ ఎంత కావాలో అంత అనమాట. నేనైతే ఇవి వేసేస్తున్నాను. ఇదిగోండి శుభ్రంగా వాష్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. అలాగే వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అండి 2 కలిపి ఇట్లా అనమాట, ఒక 1.5 కప్ అట్లా అనమాట. ఇది కూడా మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ఇది కూడా శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందండి. ఇట్లా కొంచెం పుదీనా ఫ్లేవర్ తక్కువ వేసుకోండి, కొత్తిమీర ఎక్కువ వేసుకోండి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట. లేదంటే పుదీనా కొంచెం డామినేట్ చేస్తుంది కాబట్టి అండి మనకి కర్రీ అంతా కూడా పుదీనా ఫ్లేవర్ వస్తుంది అనమాట. లేదంటే ఈవెన్గా 2 ఈక్వల్గా వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పట్టుకుందామండి. కొంచెం పేస్ట్ లాగా ఫామ్ అయ్యే విధంగా, ఒకవేళ వాటర్ అవసరం అయితే వాటర్ వేసుకుందాము, లేదంటే అలా పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి మిక్సీ చూసారు కదా, మంచి గ్రీన్ కలర్ పేస్ట్ ఫామ్ అయిందండి. దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇదిగోండి పొటాటో గ్రీన్ కర్రీ కదా, దానికోసమేనండి 1/2 కేజీ పొటాటోలు అయితే నేను ఇట్లా పీల్ తీసేసి చక్కగా బాయిల్ చేసుకున్నా అండి. ఉడకబెట్టడం కూడా పూర్తిగా ఉడికినాయి కాదండి, ఒక 70-80% ఉడికే విధంగా అయితే వీటిని నేను ఉడికించుకున్నానండి. వీటిని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇదిగోండి బాండీ హీట్ అయ్యాక మనము ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానండి ఒక ఆనియన్ అనమాట, చూసారా, ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను. ఇవి దీనిలో యాడ్ చేసేస్తాను. ఈ ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు మనము వేయించుకోవాలండి. ఇదేంటంటే అండి మన చపాతీకి కూడా బాగుంటుందండి కర్రీ. ఇదిగోండి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ షాజీరా. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతుండగా మనము 1/2 టేబుల్ స్పూన్ షాజీరా కూడా వేసుకున్నామండి. వీటిని కూడా మంచిగా వేయించేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇదిగోండి మన ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి గ్రీన్ పేస్ట్, ఇది వేసేయాలన్నమాట. ఇది వేసాకండి ఇందులో పచ్చివాసన పోయే వరకు అయితే మనం దీన్ని మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండి. నేనైతే ఒక టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువ వేస్తున్నాను అనమాట. ఒకవేళ సరిపోతే మళ్ళీ మనం వేసుకుందామండి, ఉప్పు ఎక్కువ అయితే బాగుండదు కదా, దానికోసమని. ఒకవేళ మీకు కరెక్ట్గా ఉప్పు సరిపోతుందని తెలిస్తే కనుక ఎంత పడుతుందో అంత మీరు వేసేసుకోండి. మాడకుండా అండి, అడుగు అనేది మాడకుండా, కొంచెం పేస్ట్ త్వరగా మాడుతూ ఉంటుంది.
మాడకుండా అయితే మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేసి కలిపిన తర్వాత అండి 1 టేబుల్ స్పూన్ ఏమో ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఏమో జీరా పౌడర్, ఈ 2 కూడా వేసుకోవాలన్నమాట. ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ ఏమో ధనియాల పౌడర్ వేసేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండి. జీరా పౌడర్ ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది కదా, అందుకోసమని. అది 1 వేసుకుంటే ఇది హాఫ్ అండి, దేనికైనా మెజర్మెంట్. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్లన్నీ కూడా కలిసిపోయే విధంగా ఈ పేస్ట్‌లో మిక్స్ చేసుకొని మళ్ళీ మనము దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ అంతా కొంచెం మంచిగా పచ్చివాసన పోయే వరకు కుక్ అవ్వాలండి. ఆయిల్ అంతా బయటికి రావాలి. చూసారా మన పేస్ట్‌లో నుంచి కూడా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందన్నమాట. అంటే పచ్చివాసన అంతా వెళ్ళిపోయిందన్నమాట. తెలిసిపోతది మనకి. కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఆ స్మెల్ అనేది అరోమా వచ్చేస్తది. మంచిగా ఫ్రై అయ్యేది. చూడండి ఇప్పుడేంటంటే మనం ముందుగా పొటాటోని చక్కగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండీ! ఒక 80% ఈ పొటాటోని కూడా మనము యాడ్ చేసేయాలన్నమాట. మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. గ్రీన్‌గా చక్కగా భలే ఉంది కదండీ! ఇదిగో ఇట్లా కలిపేసాం కదండీ! ఇప్పుడు ఈ మసాలాలన్నీ పట్టాలంటే ఒక 2 మినిట్స్ మనము దీనికి లిడ్ పెట్టేద్దాము. 2 మినిట్స్ పెట్టండి. ఆ తర్వాత మనము చక్కగా ఒకసారి మిక్స్ చేసేద్దాము. మిక్స్ చేసి కొంచెము కుక్ అయిన తర్వాత మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత వాటర్ కావాలో అంత. ఇదిగోండి 2 మినిట్స్ తర్వాత మనకి అది ఒకసారి కలిపేద్దాము. ఏం మాడకుండా కింద నుంచి పైకి ఇట్లా కలిపేసాకండి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలి చపాతీకి, రైస్‌కి వాటికి అట్లా అన్నమాట. కొంతమంది లేదంటే ఇట్లానే ఒక 2 మినిట్స్ ఉడికిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా కొంచెం కొత్తిమీర వేసుకొని తినొచ్చండి. మరి వాటర్ కన్సిస్టెన్సీ వద్దు అనుకున్న వాళ్ళకి కొంతమందికి ఇలా కూడా ఇష్టమవుతదన్నమాట. ఇదిగోండి ఇట్లా కొంచెం వాటర్ యాడ్ చేసేసి నేనైతే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అనమాట. చిన్న గ్లాస్‌తో అయితే 2 గ్లాసెస్ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు దీన్ని మనము ఒక 5-10 మినిట్స్ అండి ఇందులో కుక్ చేసేయాలి. మూత పెట్టేద్దాము. దీన్ని మనము చక్కగా కుక్ చేయాలన్నమాట. ఇదిగోండి దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఈ వాటర్ సరిపోతది అనుకున్న వాళ్ళైతే గనుక ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సరిపోతదండి ఇది చపాతీకి, రైస్‌కి గాని. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందనమాట. సో నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. దీనికేంటంటే లాస్ట్‌లో కొంచెం మనము కొత్తిమీర మంచిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోనండి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. మన పొటాటో గ్రీన్ కర్రీ రెడీ అయిపోయింది. దేనికైనా చాలా బాగుంటుంది. ఇంకా వేడిగా సర్వ్ చేసుకొని తినటమే అండి. చూసారా చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకోవటం. ఇదిగోండి బంగాళదుంప గ్రీన్ కర్రీ అండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే ఎప్పుడు పొటాటో ఒకలాగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఇలా కూడా చేసుకొని తినండి గ్రీన్ పొటాటో కర్రీ. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.